శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కరివానిపాలెం సముద్ర తీరంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించి 8 మత్స్యకార కుటుంబాలు జీవనాధారాలు బూడిదయ్యాయి. రాత్రి 9:45 సమయంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి బోట్లు, చేపల వలలు, ఇంజన్లు సహా మత్స్యకార సామాగ్రిని పూర్తిగా దగ్ధం చేశాయి. ఈ ఘటనలో సుమారుగా 1.50 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని మత్స్యకారులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు కరిడిల్లేసు. మాది పెద్ద కరివానిపాలెం గ్రామం. రాత్రి 10:30 టైంలోన మా గ్రామానికి ఈ తెలిసింది. అంటే ఊర్లో మంటలు వచ్చాయి అనుకునంటే పరిగెత్తి వచ్చి ఇద్వానిపాలెం గ్రామస్తులు, మరి మా ఊరు గ్రామస్తులు అందరం కలిసి ఆయనకి రక్షించాలనుకున్న ప్రయత్నించాము, కానీ చేయలేకపోయాము. సముద్రంలో వాటర్ పట్టుకుని వచ్చి కొంచెం మన సాయశక్తులు ప్రయత్నించలేకపోయాము. అందులో ఒక బోటు పూర్తిగా డ్యామేజ్ అయింది. అలాగే 8 మంది కుటుంబాలు వాళ్ళ తాలూకా షెడ్లతో వలలు, ఒక్కొక్క షెడ్కి 20-30 వలలు ఉన్నాయి. అలాంటి వలంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి వాళ్ళు రోడ్డున పడ్డారు. ఆ 8 ఫ్యామిలీతోని మళ్ళీ 6-7 కలిసి ఒక్కొక్క బోటు బాధ్యతలకి 6 ఉంటారు. అలాగా 60 మంది బాధితులు ఇబ్బంది పడ్డారు. అలాగే కాకుండా వాళ్ళకి తగిన న్యాయం ఇప్పిస్తారని మరి గవర్నమెంట్ వాళ్ళు, మన ప్రభుత్వం వాళ్ళకి ఆదుకుంటారండి మరి చెప్పడం అయింది. మరి అలాగే కాకుండా ఒక వల 50,000, 1,00,000 రూపాయల వరకు ఉంది. దగ్గరికి 1,50,00,000 ఆస్తి నష్టం జరిగింది. అందులో మొదటిసారిగా సాగూరు వెంకటేశము వాళ్ళది 40-50 వాళ్ళు పోయాయి. మళ్ళీ అలాగే కర్రీ యువరాజులు వాళ్ళది కూడా 30-40 వాళ్ళు పోయాయి. కర్రీ గోపాలరావు వాళ్ళు కూడా 30-40 వాళ్ళు పోయాయి. మరి చెప్పు